మన కళ్యాణ్ గారు విన్ కావాలని కోరుకుంటున్నానండి. తనుజ విన్ అయింది, నీకు కళ్యాణ్ విన్ కాడు. ఎందుకంటే తనుజ గ్లామర్ గా ఉంది, ఒక కంటెంట్ ప్రకారం మాట్లాడుతుంది అని చేసింది. కళ్యాణ్ ఏమంటే సైలెంట్ ఉంటాడు, ఏదో ఒక మూలకుండి ఏదో గేమ్ నడిపిస్తాడు. అంటే ఒకరు జోలికి వెళ్ళడు, ఒక అభిప్రాయం తీయడు. కాకపోతే తనుజ నాగార్జున సీరియల్ నాగార్జున నాటకాల్లో నటిస్తుంది కాబట్టి ఆమెను గెలిపియాలని మీకుందా? ఆమె ఏమి చేయట్లేదని చాలా మంది అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఎవరు? ఏడుపు సీన్ తప్ప ఏమన్నా చేసిందా? ఆమె అన్ని సీన్స్ బాగానే చేస్తుంది. ఆమె చేయట్లేదు అంటున్నారు, అన్ని చేస్తుంది, చెప్పలేకపోతుంది. జడ్జిమెంట్ కూడా నెంబర్ 1 ఇస్తుంది అనమాట అందరికి, ప్రతి ఒక్క కళ్యాణ్ ఏం చేస్తున్నాడు చెప్పు ఒకసారి. కళ్యాణ్ ఏం చేస్తాడు? కళ్యాణ్ గారు జెన్యున్ గా ఉన్నారండి. ఆ జెన్యున్ మనకు నచ్చింది. ఎందుకంటే మీరు ఒకవేళ గెలిపించారు, ఇప్పుడు తనుజ గెలుస్తుంది. తనుజ గనక గెలవదని నువ్వు అంటున్నావా? గుండు కొట్టించుకుంటావా? నేను చెప్తున్నా, గుండు కాదు. నేను చెప్తున్నా, ఈ సీజన్ లో బిగ్ బాస్ 9 సీజన్ లో కళ్యాణ్ గారు కప్పు కొడుతుందండి. నేను చెప్తున్నాను, జెన్యున్ గా చెప్తున్నాను. కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ మన కోసం ఎంతో చేసిండు. మీరు అందరూ గెలిపించారు కదా. తనుజ కప్పు కొడుతుంది, ఈసారి కప్పు కొడుతుంది కళ్యాణ్ గారు. తనుజ కప్పు కొడుతుంది, కళ్యాణ్ గారు కప్పు కొడతారు. తనుజ కొడుతుంది. వీళ్ళిద్దరికి నేను కళ్యాణ్కి ఇమ్మనీళ్ళకి వచ్చి నేను బాధపడినాను. కళ్యాణ్కి అయితే రాకూడదండి. ఎందుకంటే టోటల్ గా 9 సీజన్స్ 8 సీజన్స్ బాగుందా? ఈ 9th సీజన్ బాగుందా మీకు? 9th సీజనే బాగుంది. ఇందులో మాకు తనుజ గారే నచ్చారు. ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది. కూడా అందంగా ఉంటే ఏం చేస్తారండి? అందంగా ఉంటే అందం ఇంపార్టెంట్ ఈ రోజులలో. అర్థం కావట్లేదు. ఆమెని స్టార్టింగ్ లో అందంగా ఉందని పొగిడారు చాలా మంది. ఇప్పుడు ఆమెను మర్చిపోయారు. ఏమంటారు? రీతు చౌదరి ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. కాకపోతే ఆమె ట్రోల్ చేసుకుని ఆమె వెళ్ళిపోయింది పైకి. మరి దాన్ని ఎవడు చేస్తున్నాడు? ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతున్నారు? ఈ వీక్ అయితే దివ్య అసలు బిగ్ బాస్ లో బిగ్ బాస్ లో మనం చూస్తూనే ఉన్నాం. ఇంకేముంది, ఒక 2 వీక్స్ ఉంది. ఈ 2 రోజులు నేను జర్నీ చేశాను. ఇప్పుడు అక్కడ మా ఊరు నుండి హైదరాబాద్ వచ్చాం కదా. ఈ 2 డేస్ నేను చూడలేదు. కానీ మొన్నైతే ఆ రోజు వెళ్ళిపోయినప్పుడు దివ్య వెళ్ళిపోయింది. ఆల్రెడీ అందరు చూశారు. అక్కడికి వెళ్ళింది, మాట్లాడింది. అందరి గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా ఎలా చెప్పింది దివ్య. నెంబర్ 1 మంచి చెప్పింది. నాకు రీతుకి శత్రుత్వం ఉండొచ్చు, కాకపోతే మీ ఇద్దరు ఒక బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఆట కాబట్టి ఆట తీరి ఆడాలి. వెళ్ళేటప్పుడు ఒక జడ్జిమెంట్ అందరి మీద ఇచ్చి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సారి అయితే ఇంకా మనకి ఎవరు వెళ్ళిపోతారంటే మనం దాన్ని చెప్పడం. అది పవన్ కళ్యాణ్ గురించి ఏం చెబుతాం? పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తా అంటే, పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఆడుతున్నాడు. కాకపోతే తనుజ అంత కాదని చెప్తున్నా అంతే. తనుజ గెలుస్తుందని కళ్యాణ్ గెలుస్తాడు. తనుజ గెలుస్తుంది. తనుజ ఓడిపోతే నీకు నేను 12 బీర్లు ఇస్తా. కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, నేను గ్యారంటీ ఇస్తున్నా. బల్ల గుద్ది చెప్తున్నాను. తనుజ గారు గెలుస్తున్నారు, నేను తొడగుద్ది కాదు గుండె గుద్ది చెప్తున్నాను. తనుజ గారు గెలుస్తున్నారు, కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. ఫిక్స్. తనుజ ఫిక్స్. చెల్లు పడదురా నాయన మీద.